కొన్ని నెలలుగా చిరుత పులుల సంచారం జిల్లా వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మనుషులు మూగజీవాలపై దాడులు చేస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ శివారు ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రాసమల్ల రాజు అనే రైతుకు చెందిన గేదెపై గ్రామ శివారు ప్రాంతంలో చిరుత దాడి చేసి చంపేసింది. చిరుతను గమనించిన కొంతమంది రైతులు పెద్ద ఎత్తున ఆహాకారాలు చేసుకుంటూ గ్రామంలోకి పరుగులు పెట్టారు. అనంతరం విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. కాగా చిరుత సంచారం నేపథ్యంలో ముస్తఫానగర్ ప్రజలు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్రామంలోకి వచ్చి దాడి చేస్తుందేమోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చేరవేశారు. ఇప్పుడు మేము రోజు సాయంత్రం కట్టేసిపోయినా పాలు వెండుకొని పోయినా. ఆ తర్వాత ఇప్పుడు మబ్బులు 4 గంటలకు వచ్చి 4 వరకు ఇట్లుంది. ఇట్లుండే వరకు ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే వచ్చారు. ఆయన ఆ పంజాలు వాళ్ళ గుర్తింపు పెట్టినాం. అది పెద్ద పులి అని అనుకుంటున్నాం మేమైతే. ఇది ఇట్లా అయింది పొద్దున్న 4 గంటలకు వచ్చే వరకు మబ్బుల. ఇంకా ఇప్పటిది గంభీరావుపేట గ్రామం మండలం ముస్తఫానగర్ గ్రామం బడల్చేలు. ఇది నా పొలంలో కట్టేసుకునేది బలరు. ఇక్కడనే ఉంటాయి 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాయి, ఇక్కడే ఉంటాయి.